హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? బాగున్నారు గదా! నేను గూడా బాగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ చేసేటోళ్ళందరికీ గూడా పేరు పేరున ధన్యవాదాలైతే చెప్తానా. అంతేగాకుండా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ జేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేత్తారా అనుకుంటానా. ఇయాలైతే నేను క్యాలీఫ్లవర్ కర్రీ, దాంతో పాటు ఉప్మా చేత్తానా. గోధుమ రవ్వ ఉప్మా చేత్తానా. ఎక్కువ ఉప్మా అయితే మేము తినము. కానీ ఇయాల గోధుమ రవ్వ ఉప్మా అంటే కొంచెం మంచిగానే తింటారు మా పిల్లలు. ఇగ అంటే మా ఆయన ఎట్లా చేసిండో ఒక రోజైతే చేసిండు. ఇగ ఇయాలైతే గట్నే చేత్తానా. మీరు చూడండి, సింపుల్‌గుంటది. డిఫరెంట్‌గా చేత్తడు మా ఆయన. కానీ టేస్టీగుంటది. ఆ టైప్‌లో నేను చేసినా గానీ అంత టేస్టీగా కుదరదు ఎంత చేసినా గూడా. అయితే ఇక్కడ క్యాలీఫ్లవర్ అయితే ఫ్రెష్ ఉంది. మంచిగా పిల్లలకు కర్రీల అంటే రోటీలకు కర్రీ మంచిగుంటదని జెప్పి ఇయాలైతే క్యాలీఫ్లవరు, కొద్దిగా రైస్ అవైతే చేత్తానా. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అయితే నిన్న ఒక సిస్టర్ అయితే అడిగింది. అంటే "మీరు ఎట్లా వీడియో తీస్తారక్క? ఏవి రికార్డ్ ఎట్లా చేత్తరు? అవన్నీ గూడా ఒకసారి వీడియో చేయండి అక్క" అని చెప్పి అడిగింది. చేస్తా సిస్టర్. చేయాలంటే ఖచ్చితంగా ఇంకో ఫోన్ ఉండాలి గాబట్టి కొంచెం వీలుంటలేదు. ఆదివారం అయితే మా ఆయన ఇంట్లోనే ఉంటాడు గాబట్టి ఫోన్ తీసుకొని రికార్డ్ చేసి మీకైతే ఏంది, ఎట్లా అని చేయాలనేది చూపిస్తా. ఇక్కడైతే ఉప్మా కోసం ప్యాన్ అయితే పెట్టేసిన. చూత్తారుగా అవన్నీ గూడా 10 సంవత్సరాలు, 12 సంవత్సరాల కిందట యూజ్ చేసిన గిన్నెలు, అంటే నాన్ స్టిక్ ప్యాన్‌లు అవన్నీ గూడా కోటింగ్ అయితే వేయింది. అందుకే కొత్తయి తీసుకోవాలే. ఈ మధ్య పోయి మేము తీసుకొనొస్తాం. మీకు ఆ వీడియో గూడా షేర్ చేసుకుంటా. కొత్తోళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూత్తారు గదా! ఉప్మా అయితే చాలా సింపుల్‌గా అయిపోతది. మీకే తెలిసిందే. అయితే నాకు ఒక అంటే కష్టాలు అనేవి నాకైతే ఎప్పుడుంటాయి. కానీ ఎప్పుడు కష్టాలు చెప్పుకుంటే మీకు బోర్ కొడతదని చెప్పి నేనైతే అవన్నీ అవాయిడ్ చేసి ఇగ నేనైతే మంచిగానే ఉంటాను గానీ, ఇగ ఒక 2, 3 రోజుల కిందటైతే నాకు కొంచెం నాభిలో అయితే పట్టుకున్నది. ఇగ నాభిలో పట్టుకున్నదంటే మీకు అర్థమైందనుకుంటా. మరి నేను మా పిల్లల కోసం వేడినీళ్ళ బకెట్ అయితే లేపిన సడెన్‌గా. లేపినప్పుడు నాకు పట్టుకున్నది. ఒక దాని సింటమ్స్ ఒక్కొక్కరిలాగా ఉంటాయి గానీ, నాకైతే ఏం సింటమ్స్ లేవు గానీ, కొంచెం ప్రాబ్లమ్ అయితుంది. కడుపు నొప్పి అయితున్నది. ఇక్కడ చూత్తారు గదా! మీరైతే జీలకర్ర, ఆవాలు, పల్లీలు, దాంతో పాటు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ గూడా ఏసుకోవాలే. మనం అందరికి తెలిసిందే, ఉప్మా అయితే అందరి ఇంట్ల వారానికి ఒక్కసారన్నా ఉప్మా చేసుకొని తింటారు. అయితే ఇగ నాకు మంచిగా హ్యాపీగా ఉందాం అనుకున్న టైంల ఇగ గిట్లయితే నాభిలో పట్టుకున్నది. మస్తు పెయిన్ అంటే ఉన్నది. కూసుంటే కొంచెం నొప్పి ఎక్కువ లేస్తాంది. నిలబడి ఏదన్నా పనులు చేత్తే ఏం అనిపిత్తలేదు గానీ, ఎక్కువ ఫాస్ట్‌గా నడిచినా నొప్పి లేస్తాంది. కూసో కూర్చున్నా గూడా మస్తు నొప్పి లేస్తాంది. అంటే పొట్ట ప్రెస్ అయితే నొప్పి లేస్తాంది. ఇగ మరి దానికి ఏ ట్రీట్‌మెంటో ఏమో అర్థమైతలేదు. ఏడికి పోవాల్నో అర్థమైతలేదు. ఇగ ఆడవాళ్ళకి ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చిందంటే అమ్మ, నాన్నైతే గుర్తొత్తరు. మీకైతే తెలిసిందే గదా! ఇక్కడ చూత్తారు గదా! ఉల్లిపాయలు అవన్నీ గూడా మంచిగా ఫ్రై చేసుకుంటానా. ఇగ నేనైతే మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటాలు అవన్నీ గూడా ఏసుకోవాలే. ఇక్కడ నేను ఒక ఏమంటారు, పొటాటో అయితే ఏసుకుంటానా. నేను పాలకూర గానీ, తోటకూర గానీ, లేకపోతే చుక్కకూర గానీ ఏస్తా. కానీ ఇయాల ఎయలేదు. ఆలుగడ్డలేత్తానా, పొటాటోసు మంచిగా టేస్టీగుంటది. చుక్క కూరేసి అయితే సూపర్ టేస్టీగుంటది. పాలకూరేస్తే కొంచెం చేదొస్తది గానీ, చుక్క కూరేస్తే చాలా టేస్ట్ ఉంటది. ఎప్పుడైనా వీలున్నప్పుడు మీకు జూపిత్తా. టమాటా ప్లేస్‌లో చుక్క కూరెయ్యండి. చాలా టేస్టీగుంటది. చూత్తారు గదా! ఇగ గిట్లయితే ఆహ్, ఆలుగడ్డలైతే ఏసుకున్నా. ఇగ గిట్లయితే నాకైతే ఒక 2 రోజుల నుంచి ఇగ అట్లనే నాభిలో నొప్పిలేస్తాంది. కూసోని ఏదైనా వర్క్ జేయాలన్నా, లేకపోతే వంగి ఏదైనా తీసుకోవాలన్నా, ఫాస్ట్‌గా నడవాలన్నా అనేది అప్పుడు మస్తు పెయినయితే అయితాంది. ఇగ ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఇగ మా ఆయనకే చెప్పుకోవాలి. 3 రోజులైతాంది. ఏడికి తీసుకుపోవాలే అంటే మనకు చూయించాలంటే అంటే లేడీ డాక్టర్ కావాలి గదా! ఎక్కడ దొరుకుతరు? ఏంది? దానికి ఏం గోళీలు వాడాలే? ఏంది? ఎట్లా తగ్గించుకోవాలనేది అర్థమైతలేదు. ఎందుకంటే ఇగ లేడీస్‌కి ఏదైనా ప్రాబ్లమ్ ఉందంటే అది కూడా నాభిలో నొప్పి అంటే కొంచెం ఇబ్బందే గదా! ఇగ మా ఆయనైతే ఏదో ప్రయోగం చేత్తా అంటాండు యూట్యూబ్‌లో చూసి. ఇగ అదైతే చేయించాలంటే భయమైతాంది. చూడాలే. అది యూట్యూబ్‌ల ఏందంటే, ఒక మనకు షీషా ఉంటది గదా! షీషా కొంచెం వేడి చేసి నాభి మీద పెడితే కొంచెము తగ్గిపోతదంట. అట్లా చూ చేస్తా అని జెప్పి అంటాండు. ఇగ చూడాలి అది ఎట్లా చేత్తడో ఏందో మరి. నాకైతే భయమైతాంది. వేరే హాస్పిటల్‌కి తీసుకుపోమంటే ఇక్కడ అయితే హాస్పిటల్ ఏడ తీసుకుపోవాలి, ఏ హాస్పిటల్ అనేది తెలవదంటాండు. ఇగో గిలాంటి టైంలో తల్లిదండ్రులైతే బాగా గుర్తొస్తారు. ఇగ నాకైతే మా అత్తమ్మతోని షేర్ చేసుకుందామన్నా గూడా షేర్ చేసుకునేటట్టు లేదు. మీకే తెలిసిందే గదా! చూత్తారు గదా! ఇక్కడైతే నేను టమాటాలు మంచిగా మగ్గిపోయినాయి. దాని తర్వాత ఇగ నేనైతే ఉప్మా అయితే ఏసుకున్నా. మా ఆయనైతే గిట్నీ చేశిండు. అందుకే నేను గూడా గిట్నే చేశినా. అసలు నేనైతే గిట్ల చెయ్య. నీళ్ళనే మరిగిన తర్వాత అప్పుడు మనం ఉప్పేసుకుంటాం గదా అందరం
కానీ మా ఆయన అయితే ఏం చేసిండు, ఇట్లా ఫస్ట్ అయితే ఉప్మా వేసుకునేది అది మంచిగా నూనెలో అంటే నూనెలో వేగిన తర్వాత గప్పుడు నీళ్ళు సరిపడా నీళ్ళు పోసుకొని అంటే ఉడికించుకునేటోడు. అందుకే నేను కూడా అదే ప్రాసెస్లో చేసిన, కానీ అంత సక్సెస్గా అయితే మా ఆయన లెక్క అయితే టేస్ట్గా రాలేదు. ఇట్లా అవుతున్నది. అయితే ఇక నాకు 2 రోజుల నుంచి నొప్పి అవుతున్నది, కానీ నేను వీడియోస్ పెడతానా, ఇక ఆగుతుందా కానీ ఏ పని ఆగదు కదా. ఇప్పుడు నేను పిల్లలని తీసుకపోడు తీసుకొచ్చుడు, ఇక అన్ని పనులు ఆగుతలేవు కదా, ఇక ఇది కూడా ఆగదు కాబట్టి ఇదైతే కంటిన్యూ చేత్తానా. ఇప్పటికి 2, 3 రోజులైతాంది. అయితే ఇక గీ టైంలో అయితే మా అమ్మ బాగా గుర్తొస్తుంది గానీ, ఫోన్ చేయాలనిపిత్తంది గానీ, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసినా కూడా సరిగ్గా మాట్లాడరు. అంత సీన్ లేదు నాకు వాళ్ళతోని కనెక్ట్ లేదు కాబట్టి, మీకు తెలిసిందే పాతోళ్ళకైతే. ఇక లవ్ మ్యారేజ్ చేసుకున్నోళ్ళకు తల్లిదండ్రులు కొంతమంది దగ్గర తీసుకుంటారు గానీ, ఇక నా పరిస్థితి మాత్రం ఎటు కాకుండా ఉన్నది. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి లెక్కున్నది నా జీవితం అయితే. ఇక మా అత్తకు చెప్పుకుందామంటే మా అత్తకి కష్టాలుంటాయి. ఇక మా అత్తకు ఏదో ఇక నాకిట్లున్నది ప్రాబ్లమ్ అని చెప్పుకుంటే దాన్ని ఇంకో పెద్ద క్రియేట్ చేత్తది. ఇక మా యారాళ్ళకి జెప్పి, వేరే కోడళ్ళకి జెప్పి, ఏది జేషిందో ఏమో, ఎందుకు కడుపులో పట్టుకుంటది, అట్టిట్లా పట్టుకుంటది అని జెప్పి దాన్ని నెగెటివ్‌గా ఫోకస్ జేసి, ఇక పరేషాన్లు పెడతదని జెప్పి ఇక నేనైతే చెప్తలేను. ఇక ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా మా అత్త వాళ్ళ వైపైతే ఎప్పుడు చెప్ప నేను. చెప్పే నేను తప్పు చేషినా. ఎన్నో షేర్ చేసుకున్నా మా అత్తను, మా అమ్మ లెక్క ఊహించుకొని ఎన్నో చెప్పుకున్నా, మా యారాళ్ళకి చెప్పుకున్నా, ఎన్ని చెప్పుకున్నా కూడా వేస్టే. చెప్పే నేను చులకనైపోయినా. ఇక నాకు నా బాధను అర్థం చేసుకోరు. నా మాటకు విలువియ్యరు. నేను మాట్లాడితే ఇగ్నోర్ చేత్తరు. ఇక అందుకే నేనే మారిపోయినా. ఇక వాళ్ళ మాటలతోని వాళ్ళకు నా కష్టాలు చెప్పే బదులు, నా పనేదో నేను చూసుకోవాలి. ఏదున్నా కూడా మా ఆయననే చూసుకుంటాడు కదా అన్నట్టుగా, ఇక నేను మనసులో పెట్టుకొని ఏదున్నా మా అత్తకు, మా యారాళ్ళకైతే చెప్తలేను. ఇక వాళ్ళే నన్ను మార్చేసిర్రు. నేనెంతో ప్రేమగా ఉందామని ఎన్ని చేసినా గూడా నాకైతే దూరం పెట్టిర్రు. దూరం పెడతార్రు. పెట్టిర్రు గాదు, పెడతార్రు. ఇగ అందుకే నేను నా లోపలనే పెట్టుకుంటా ఏదున్నా. అందుకే మీకు చెప్పుకుంటానా. చూత్తారు గదా! సరిపడా నీళ్ళైతే పోసుకున్నా. ఒక కప్పుకు 3 కప్పుల నీళ్ళు పోసుకొని, ఇగ లో ఫ్లేమ్‌లో మంచిగా కలిపేసుకొని, మంచిగా లో ఫ్లేమ్‌లో ఉడకబెట్టుకుంటే మనకు ఉప్మా అయితే రెడీ అయిపోతది. నిన్నైతే సేమియా ఉప్మా చేసినా. వీలుంటే మీరు చూడండి. చూత్తారు గదా! ఇగ గిట్లా మూత పెట్టి ఒక 2-3 నిమిషాలైతే ఉడకబెట్టుకుంటే మంచిగా ఉడికిపోతది. ఇగ మనకైతే ఆ ఉప్మా అయితే రెడీ అయిపోతది. ఇగ పిల్లలకైతే నేనిచ్చేటప్పుడు అందులో కొద్దిగా పాస్తా మసాలా పౌడర్ గానీ, మ్యాగీ మసాలా పౌడర్ గానీ, ఇగ టిఫిన్ బాక్స్‌లో అయితే గట్ల పెట్టిస్తా. ఒక చిన్న ప్యాకెట్ అయితే. ఇగ మంచిగా పిల్లలు చల్లుకొని మంచిగా తింటారు. లేదు అనుకుంటే మామిడికాయ పచ్చడి గానీ, నిమ్మకాయ పచ్చడి గానీ, కొంచెము టమాటా పచ్చడి గానీ కలిపి పిల్లలకు ఇస్తే మంచిగా టేస్టీగా ఉందని చెప్పి తింటారు. చూత్తారు గదా! ఇక్కడైతే ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మంచిగా పౌడర్‌లాగా వచ్చింది. గిట్లయితే ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇక పిల్లలు టిఫిన్ బాక్స్‌లో పెట్టిచ్చేస్తా. ఇక్కడైతే నేను క్యాలీఫ్లవర్ కర్రీ అయితే చేత్తానా పిల్లల కోసం, మా కోసం. ఇక్కడ ఫ్రెష్‌గా అయితే క్యాలీఫ్లవర్ ఉన్నది. ఇక ఉల్లిపాయలు అవన్నీ అయితే కడిగేసుకొని రెసిపీ అయితే స్టార్ట్ చేత్తా. అయితే మీకోసం ఒక వీడియో అంటే నేను ఒకటైతే మీతోని షేర్ చేసుకోవాలనుకుంటానా. ఏందంటే మీ అంటే పాతోళ్ళకి తెలుసు, కొత్తోళ్ళకి తెలవది. కొన్ని రోజుల ముందు అంటే ఒక నెల 20, 30 రోజుల కిందట మా ఆయనైతే కేరళకి పోయిండు గదా! ఆ టైంలో ఒక ఫ్యామిలీ ఉండే మా ఇంట్లకు వల్ల మాకు కొంచెం డిస్టర్బెన్స్ అయింది. వాళ్ళ లెక్క మా లైఫ్ అయితదేమో అని భయపడ్డా, బాధపడ్డా అని చెప్పినా గదా మీకైతే. ఒకవేళ కొత్తోళ్ళు చూత్తే ఆ వీడియో నేను డిస్క్రిప్షన్‌లో పెడతా అది చూడండి. అయితే ఆ ఫ్యామిలీ ఎంత అంటే భార్యాభర్తల మధ్య గొడవలుండడం సహజం. భార్యాభర్తల మధ్య కొట్టుకోవడాలు, తిట్టుకోవడం గూడా సహజం. ఎందుకంటే ఫ్రెండ్స్ మధ్య గొడవలుంటాయి. తల్లిదండ్రుల మధ్యన మనము మాట మాట అంటాం అప్పుడప్పుడు. అందరితోని గొడవలుంటాయి. కానీ భార్యాభర్తల మధ్య గొడవలుంటే దూరం పెరుగుతది. అందరి మధ్య గొడవలుంటే ఏం గాదు గానీ, భార్యాభర్తల మధ్య గొడవలుంటే మాత్రం దూరం అనేది బాగా పెరుగుతది. ఎంత పెరిగిందనేది మీకు ఈ వీడియోలో చెప్తా. చూత్తారు గదా! ఇక్కడ అయితే ఆయిలేసుకున్న. ఆయిలేసిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి ఇవి వేసుకుంటే చాలా టేస్టీగుంటది. ఫ్లేవర్‌గుంటది. మన కర్రీ. కాబట్టి నేనైతే ఇవి 2 ఏసుకుంటా. చలికాలం వచ్చిందంటే ఎక్కువ వెల్లుల్లి, అల్లము, సొంఠి ఇవన్నీ యూజ్ చేస్తా. మిరియాలు. అయితే ఇప్పుడైతే మా ఆయనైతే కేరళకు పోయొచ్చి నెలైతాంది. పాతోళ్ళకి తెలుసు, కొత్తోళ్ళకి తెలవది. కె 1 మంత్ అయితాంది. ఆ 1 మంత్ నుంచి ఈ రోజు వరకు వాళ్ళు మాట్లాడుకోలేదు. వేరే ఫ్యామిలీ ఉంది గదా! మా ఆయనతో పాటు కేరళకి పోయిర్రని చెప్పినా గదా! అదే మా ఇంట్లకి రెంట్‌కుంటారని చెప్పినా గదా! ఆ ఫ్యామిలీ ఇప్పటి వరకు గూడా వాళ్ళిద్దరికి గొడవలయ్యి మాటలైతే లేనే లేవు. గట్లున్నది. ఆ దూరం ఎంతవరకు పోయిందనేది మీకు జెప్తా. సుత్తారు గదా! ఇక్కడ పచ్చిమిర్చి ఏసుకున్న, ఉల్లిపాయలు అవన్నీ గూడా ఏసేసుకొని మనమైతే కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటాం. మీకైతే తెలిసిందే గదా! అయితే
ఆ రోజైతే అంటే కేరళకి పోయిన తర్వాత మా ఇంటికైతే వచ్చిందని చెప్పినా కదా మీకైతే. మా ఇంటికొచ్చిన తర్వాత "అక్క, అన్నయ్య జూషినవా, మా ఆయన జూషినవా ఎట్లా పోయిర్రు, ఎట్లా తిరిగిర్రో కేరళల మంచిగా ఫోటోలు దిగిర్రు. గట్ల పోయొత్తార్రక్క" అది ఇది అని చెప్పి నాకైతే చెప్పింది. నాకు కూడా కోపమొచ్చిందని చెప్పినా కదా! అయితే నాకు కోపమొచ్చింది కానీ మా ఆయన ఇంటికొచ్చిన తర్వాత నేనైతే ఏం గొడవ పెట్టుకోలేదు, తిట్టలేదు, ఏం చేయలేదు మా ఆయననైతే. ఇగ మా ఆయనైతే సారీ చెప్పేసిండు. మా ఆయన నేను కూడా ఫోన్స్ బ్లాక్‌లో పెట్టిన అవన్నీ కథలైతే మీకు తెలిసిందే. ఇంటికొచ్చిన తర్వాత నేనేం తిట్టలేదు, కొట్టలేదు, ఏమనలేదు. మా ఆయన గూడా మంచిగా మాట్లాడిండు. మేమంతా మంచిగానే ఉన్నది. మా ఇంట్లో అంత గొడవ ఏం లేదు. మంచిగానే మాట్లాడుకున్నాం. అంతా క్యాజువల్ అయిపోయింది. కానీ ఇక్కడ చూసిర్రు గదా! ఉప్పైతే ఏసుకున్నా. కానీ ఆళ్ళింట్లో ఏమైంది? ఆళ్ళింట్లో ఏమైందంటే ఇంటికి పోయిన తర్వాత వాళ్ళకైతే గొడవలయినాయి. ఆమె హాస్పిటల్‌లో ఉండే, పిల్లలకు గూడా ఇన్ఫెక్షన్స్ ఉండే, పిల్లలకు గూడా హెల్త్ ప్రాబ్లమ్ ఉండే అవన్నీ మీకైతే చెప్పినా గదా! అయితే అది మొన్న రీసెంట్‌గా ఒక 1 వీక్ బ్యాక్ నాకైతే మా ఆయనే జెప్పిండు. వాళ్ళ ఇంట్ల ఇంకా గొడవలు అట్లనే ఉన్నాయటనే, మాట్లాడుకుంటలేరటనే అని జెప్పి నేను అడగలేదు. మా ఆయననే జెప్పిండు. "ఏమైంది? ఎందుకు లేట్‌గా వచ్చినవేంది?" అంటే ఇగో గిట్లున్నది ఆళ్ళ భార్య వాళ్ళ అమ్మోళ్ళింటికి పోతుందట అని చెప్పి మా ఆయనైతే అన్నాడు. ఇక్కడ చూత్తారు గదా! నేను పింక్ సాల్ట్ అయిపోయిందని చెప్పి షీషలేసుకుంటానా. అయితే ఏమైంది అని అడిగితే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు మాట్లాడుకుంటలేరట. ఆహ్, ఇగ ఆళ్ళ భార్య మొండిది గదా! వాళ్ళ అమ్మ గూడా వాళ్ళ అమ్మ గూడా ఎనకేసుకొత్తంది ఆ మాటలను. భర్తకు దూరంగా భర్తకు దూరం జేత్తంది గానీ బిడ్డను సంజాయిస్తలేదు. బిడ్డకు మంచి చెడు చెప్తలేదు అని జెప్పి ఇగ మా ఆయనైతే అన్నాడు. అయితే విషయం అడిగినా నేను ఏమైంది? ఎందుకు అని జెప్తే ఇగ వాళ్ళ ఆయనైతే అంటే నేను ఇక మా ఇంట్లో అయితే అంటే కేరళ నుంచి వచ్చిన తర్వాత నుంచి వాళ్ళైతే ఒక టైమ్ టు టైమ్ అంటే నైట్‌ల తిరగడానికైతే పోయేటోడు కదా! 12, 1కి వచ్చేటోడు కదా! ఆళ్ళ ఆయనైతే. కానీ ఇగ అప్పటినుంచి 10 గంటలకు వచ్చుడు మొదలుపెట్టిండు. ఆయనైతే చేంజ్ అయ్యిండు. కానీ ఆళ్ళ భార్య మాత్రము ఇగ అప్పటినుంచి కోపం పెట్టుకునేది మనసుల. ఇగ కోపం పెట్టుకొని భార్యాభర్తలు ఇద్దరు కూడా మాట్లాడుకుంటలేరట. ఇగ ఒక 10 రోజుల ముందే అమ్మోళ్ళింటికి పోతా, మా అమ్మోళ్ళింటికి పోతా. నాకు ఉండబుద్ధి అయితలేదని చెప్పి వాళ్ళ పిల్లలని తీసుకొనైతే ఆళ్ళ అమ్మోళ్ళింటికైతే పోయింది. ఇక్కడ చూత్తారు కదా! నేనైతే టమాటాలేసుకున్న, పసుపేసుకున్న, కారం అవన్నీ ఏసుకోవాలి. అమ్మోళ్ళింటికైతే పిల్లలని తీసుకొని పోయింది. ఇగ ఈయనే అంటే ఆమె ఏమనుకున్నది భర్త అంటే నేను దూరం ఉంటే భర్త మార్పొస్తదని జెప్పి ఆమె గూడా రియలైజ్ అయితదని జెప్పి ఈయన గూడా పంపిండు. ఏమనలేదు. ఆమె గూడా భర్త దూరం ఉంటే నా విలువేమో తెలుస్తది. నా మీద ప్రేమ పెరుగుతదని జెప్పి ఆమె 10 రోజులయింది ఇప్పుడు పోయి. ఇగ లాస్ట్‌కి ఏమైతదో ఏమో గాని 10 రోజులయిపోయింది. ఆమె అయితే అటే ఎళ్ళిపోయింది. ఈయనైతే ఒక్కడే ఇంట్లో ఉంటాండు. పిల్లలల్లి ఈళ్ళు గొడవలు పెట్టుకుంటారు. ఈళ్ళు మాట ముచ్చట మాట్లాడుకోకుండా దూరమైతారు గానీ అక్కడ పిల్లల లైఫ్ పాడైపోతుంది. పిల్లల జీవితాలు వేస్ట్ అయిపోతాన్నాయి. పిల్లల చదువులు పోతాన్నాయని మాత్రం ఆలోచించుకుంటలేరు. ఎందుకంటే సిక్స్త్ క్లాస్ అమ్మాయి, ఫిఫ్త్ క్లాస్ అబ్బాయి, నర్సరీ అంటే పీపీ1 అమ్మాయి, ఫస్ట్ క్లాస్ అమ్మాయి ఉన్నది. కానీ వాళ్ళు ఇంతవరకు స్కూలుకే పోలేదు. వాళ్ళ అంత ఏజ్ ఉంది. కానీ వాళ్ళు స్కూల్‌లో పంపనే పంపలేదు. వాళ్ళ మధ్య ఉన్న గొడవల వల్ల ఆళ్ళ పిల్లల ఫ్యూచర్ పాడు చేత్తారు. ఆ విషయం అర్థం చేసుకుంటలేరు. ఆ అమ్మాయికి ఎప్పుడొచ్చినా నేను గిదే చెప్పేదాన్ని. లేదక్క మా ఆయన మంచోడు గాదు. స్కూలుకు ఫీజు కట్టడు అని చెప్పి ఆమె తరపున ఆమె ఆళ్ళ భర్త మీద బండలెత్తది. ఆళ్ళ భర్త మాటలు మా ఆయనకు అంటే మా ఆయన ఫ్రెండే గదా! లేదు మా భార్య లేవది, అందరు ఆడవాళ్ళలాగా పని చేయది, పిల్లలకు వంట చేసి పెట్టదని చెప్పి ఆయన చెప్తాడు. ఇగ ఇద్దరి తప్పు ఉందని చెప్పి మేమిద్దరం అనుకుంటాం. ఇగ లాస్ట్ ఫైనల్‌గా అయితే ఇగ ఆమె అయితే అత్తగారింటికి, అమ్మోళ్ళింటికెళ్ళిపోయింది. ఇప్పటికి 10, 12 రోజులైతాంది. వాళ్ళొచ్చింది లేదు, మాట్లాడుకునేది లేదు. వాళ్ళ పిల్లల జీవితాలు ఏమో గిట్లయితున్నది. ఒక్క మాట అయ్యో! సారీ అని చెప్పలేడు ఆయనే. ఈమె అర్థం చేసుకోదు. దానివల్ల ఏమైంది వీళ్ళ జీవితాలు నాశనం అయితాన్నాయి. పిల్లల ఫ్యూచర్ ఏందని ఆలోచిస్తలేరు. ఒక మాట సారీ చెప్పడానికి పోయేదేముంది? ఒక మాట ఆమె ఒక మెట్టు దిగొచ్చి ఈయనకు సరే పోనీలే అని చెప్పి ఈమె ఒక మెట్టు దిగితే అయిపోతది గదా! ఇగ అది లేదు, ఇది లేదు. ఇద్దరు గూడా ఒకటే ప్లేస్ మీద నేను మాట్లాడంటే నేను మాట్లాడా అన్నట్టుగా ఒకటే పంతం మీదున్నారు. ఇక్కడ చూత్తారుగా టమాటాలయితే మంచిగా మగ్గినయి. ఇగ మగ్గిన తర్వాత నేనైతే క్యాలీఫ్లవర్ అయితే యేసుకుంటానా. ఇలా నేను శనగపప్పు, పప్పు ఏమి ఎత్తలేను. ఓన్లీ క్యాలీఫ్లవరే ఎత్తాను. ఎందుకంటే క్యాలీఫ్లవర్ పెద్దది తీసుకొచ్చిండు కాబట్టి. అయితే గిట్ల పంతానికైతే పోవద్దు. పెళ్ళైన తర్వాత మనము పెళ్లి గాకముందు ఎట్లా పంతంగున్నామో, ఎంత మొండిగున్నా గూడా మనం పెళ్ళైన తర్వాత మొండి పట్టుదల, పంతం అనేది ఖచ్చితంగా ఉండద్దనే అనుకుంటా. ఎందుకంటే మనతో పాటు మన పిల్లలుంటారు గదా! మనకొక ఫ్యామిలీ ఉంటది. మనం ఉన్నాం జిత్తుగా మనం మొండిగున్నామంటే వేరే విషయం ఒంటరిగా. ఇప్పుడు పిల్లలున్నారు కాబట్టి పిల్లల ఫ్యూచరు, పిల్లల భవిష్యత్తునైతే ఆలోచించుకోవాలి గదా! ఇగ ఆమె అయితే ఆలోచించకుండా అమ్మోళ్ళ ఇంటికైతే పోయింది. ఇగ నేనైతే ఉండా.
ఆయన వచ్చి తీసుకపోతే ఉంటా, లేకపోతే విడాకులు ఇచ్చేస్తా అని చెప్పి మొండి మీద కూర్చున్నది. ఇక అలా ఆయన కూడా గట్లనే ఉన్నాడు. ఈసారి అయితే నేను డైవర్స్ ఇచ్చేస్తా, 15 సంవత్సరాలు అవుతుంది కాపురం చేసి, నాకు తలనొప్పి అవుతుంది దీంతో అని చెప్పి ఇక ఆయన గట్ల అంటాడు. ఇక ఈ లాస్ట్కి ఏమవుతుందో ఏమో పిల్లల భవిష్యత్తు అని మేమంటాను. ఎందుకంటే వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు ఒక మగ పిల్లాడు. ఏవో గట్లయితున్నది. ఎన్నోసార్లు గొడవలైనాయి, ఎన్నోసార్లు కలిసిర్రు, మాట్లాడుకున్నారట గానీ, ఈసారి మరి ఎందుకో బాగా లాంగ్ డిస్టెన్స్ అయితున్నది వాళ్ళకు. ఇక నేనైతే వాళ్ళకి సంజాయించలేకపోయినా ఆ అమ్మాయినైతే. నేను సంజాయించి ఇంకా నాకు గూడా అదయిపోయింది. ఇక వాళ్ళ అమ్మతోనైతే నేను ఒకసారి మాట్లాడినప్పుడు వాళ్ళ అమ్మ అయితే అన్నది, "మా బిడ్డను మస్తు సతాయిస్తాండు, మస్తు కొడతాండు, తిడతాండు. గిలాంటోళ్ళతోని ఉండొద్దు నా బిడ్డ. విడాకులు చెప్పిత్తాం" అని చెప్పి వాళ్ళ అమ్మ అయితే అన్నది. బిడ్డని వెనకేసుకురావాల్సింది పోయి బిడ్డకు ఇంకా వేరే మాటలు చెప్పి బిడ్డ జీవితాన్ని మనసునైతే పాడేసినట్టు అనిపించింది నాకైతే. ఇక మరి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికైతే పోయింది. వాళ్ళ అమ్మ ఏం చెప్తుందో మరి, వాళ్ళ లైఫ్ ఏమైతుందో ఏమో కానీ, పిల్లల భవిష్యత్తు అయితే పాడైపోయినట్టే. చూస్తారు కదా! ఇక్కడైతే ఫైనల్‌గా నేను పాస్తా మసాలా పౌడర్ ఏసుకుంటానా. ఇగ గిట్లా తల్లిదండ్రులు ఉంటే మాత్రము పిల్లల భవిష్యత్తు మాత్రం పాడైపోతది. భర్త ఒక మాట అన్నప్పుడు భార్య ఒక మాట భరించాలే, తప్పది. ఒక్కొక్కసారి మన టైం మంచిగుండది. కాబట్టి ఓపికగుండాలి, లేకపోతే జీవితాలైతే నాశనం అయిపోతాయి. చూత్తారు కదా! ఇక్కడైతే కాలీఫ్లవర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇగ రేపటి వీడియోలో అయితే కలుస్తా మిమ్మల్ని. అంతవరకు సెలవు. నమస్తే.